శబ్బాస్ మీద శబ్బాసు, సవాల్ మీద సవాల్. బాగుంది బాగుంది. ఏమయ్యా సుధాకర్, మీ ఫ్రెండ్ కృష్ణ భలే పని చేశాడయ్యా. తను కూడా సంపాదించి చూపిస్తానని ఆ విజయ్ ఆడతోడ కొట్టేసిందంట. అవును, ప్రతిదానికే క్వశ్చన్ చేస్తే వాడెందుకు ఊరుకుంటాడు? ఊరుకోకూడదు, మా బాగాయింది ఇద్దరు పడిపోద్ది. ఏమండి, మొగుడు పిల్లలు గొడవలు వీధిలో కింద కడి తెస్తారు. నువ్వు నోర్మయ్యి, లేకపోతే ఆ బెడ్రూమ్ కి స్టిక్కర్ వేసినట్టే నీ నోటికి కూడా స్టిక్కర్ వేసేస్తాను. సైలెంట్ అయిపోతాం. అసలు ఆ కృష్ణమూర్తి చేసినట్టే ప్రతి మగాడు చెయ్యాలి. వాగే ఆడదాన్ని నోటికి పెట్టేయడం అంటే ఇదే. బాగా చెప్పావు. మగాడిని ఎదిరించి బతికి బట్టకట్టిన ఏ ఆడది ఇంతవరకు ఏ స్క్రిప్ట్ లో లేదు. అందుకే ఆ దేవుడు మగాడికి మూతి మీద మేస పెట్టాడు, ఆడదానికి వెనకాల జడెట్టాడు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నంత తెగ రెచ్చిపోతున్నారు? ఏదో పెళ్ళాం మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆ ఆడదాని సొమ్ము తినేవాడివి నువ్వు, ఒక మొగాడివి. కట్నం ఇవ్వలేదని 10 ఏళ్ల నుంచి బెడ్రూమ్ స్టిక్కర్ కూడా తిని నువ్వు మొగాడివో కాదో కూడా నీకే తెలియదు. నీకొక మీసం, దానికి ఒక రంగు. అబ్బా, ఏ మొగాళ్ళయ్యా మీరు! ఏమిటయ్యా మీ మొగాళ్ళ గొప్పతనం? మీరు చేసే ఏ పనులైనా మేము చేయగలం. మేము చేసే పనులు మీరు చేయం చూద్దాం. ఎందుకు చేయం? చేస్తాం. అలాగా 9 నెలలు బిడ్డను మోసి కనండి. ఇంకెప్పుడు మా విజయం తక్కువ చేసి మాట్లాడకండి. ఆవిడ పేరులోనే ఉంది విజయం. సవాల్ చేస్తుందా? సవాల్ ఇప్పుడు తెలుస్తుందిరా, వీధిన పడుతుంది. సరే, ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నాన్న, అరుణ రియల్ ఎస్టేట్స్ అని చాలా మంచి కంపెనీ. దాని ఓనర్ నాకు మంచి ఫ్రెండ్. దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. వెరీ గుడ్. అన్నట్టు తమ్ముడు చదువైపోయిన తర్వాత వాడిని కూడా దాంట్లో జాయిన్ చేసామనుకో, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అలాగే తప్పకుండా. కానీ దాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలంటే 5 లక్షలు అడ్వాన్స్ కట్టాలి. ఆ. మీరు సైన్ చేస్తే మన ప్రాపర్టీ మీద కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. పేపర్స్ ఇవిగో. ఏమండి, చదివి మరీ పెట్టండి. ఏమిటి సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు? కోడలను చూసి మీరు నేర్చుకుంటున్నారా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండండి. వెళ్ళండి లోపలికి. చూడమ్మా, జరిగిన దానిలో నీ తప్పు లేదని తెలుసు. అలాగని అల్లుడిని తప్పు పట్టలేవు. అందుకని నువ్వే ఒక అడుగు వెనక్కి తగ్గితే మంచిది. భర్త మాట వినటం ఓడిపోవటం కాదమ్మా. మగాడేది మాట్లాడినా అందరూ సమర్థిస్తారు. ఆడది పెద విరిచినా పొగరంటారు. నువ్వు పంతాలకు పోవద్దమ్మా. నాన్న, నాకు కొంచెం డబ్బు కావాలి, సర్దగలరా? దానికే ఉందమ్మా, తప్పకుండా ఇస్తాను. ఎక్కడి నుంచి ఇస్తామండి? పైన పోర్షన్ వేస్తున్నాం, అది ఇంతవరకు పూర్తవనే లేదు. ఇక ఇస్తే ఇల్లం ఇవ్వాలి. ఇల్లమ్మేసి అమ్మాయికి పుట్టిల్లు లేకుండా చేస్తారా? ఆలోచించండి. అవునవును. పర్వాలేదు నాన్న, వెళ్ళొస్తాను. అమ్మా, నీ మాటకు విలువిచ్చే భర్త నీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను నాన్న. ఏంటి దానికి డబ్బు ఎందుకు ఇవ్వకుండా చేశావు? ఇప్పుడు మనం దానికి డబ్బిస్తే దాన్ని మనం వెనకేసుకొస్తున్నామని అల్లుడు అనుకుంటాడు. రేపు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగితే మనం సర్ది చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకే వద్దన్నాను. పాపం అదలా దిగులుగా వెళ్ళిపోతుంటే నా మనసు బాధగా ఉందండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ఇంత ఇంత ఇంత? అబ్బా, మీతో మాట్లాడడం కంటే ఊరుకోవడం మంచిది. అయితే బండి, అదిగో ఆ కుర్రాడు టచ్ చేస్తున్నాడు. వాటితో మాట్లాడమే. ఇదో మావాడు మాట్లాడుతుంట. ఏంటండి మీరు మంచి చెడ్డ లేకుండా? నేను మిమ్మల్ని విషయం అడగాలి. ఏంటి? వేస్ట్ చేసుకో. వేస్ట్ చేసుకో. మన విజయ్ లేదండి, ఉంది వాళ్ళ ఇంట్లో. పాపం చాలా కష్టాల్లో ఉందండి. ఆవిడ కష్టాలు ఉండటం, వెళ్ళిపోతున్న కష్టాలని కష్టాలు రెండు కేకేసుకుంది. ఓ 10,000 హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. 10,000? ఆ, నీకేమన్నా బ్రెయిన్ ఉందా? సాటి స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునేది ఇదేనా నువ్వు? 10,000 కదా, ఒక 50,000 ఇచ్చే సరిపోద్ది. ఎందుకంటే ఆ 50,000 తీసుకెళ్లి ఆ లైన్ డామినేట్ చేసి ఎదవం చేసి తొక్కేస్తుంది. ఆ విషయం వచ్చి నీకు చెప్పుద్ది. నువ్వేమో నన్ను ఎదవం చేసి కాలు కింద వేసి తొక్కుదు కానీ. అందుకేగా అందుకేగా పైసా పైసా ఇచ్చావంటే సూటిగా ముక్కు మీద గుద్దుతా. ఎందుకు చెప్తున్నానో వినండి. ఏంటి ఏంటి వాయిస్ ట్రై చేస్తున్నావంటే? నేను చెవిటండి, ఇక్కడ వాళ్ళందరూ అనుకోవాలా? చొట్ట అనుకున్నాను, చెవుడు కూడా ఉందండి. నువ్వు అక్కడే ఉండరా, కదలొద్దు. ఎరా నీకు మా గొడవలు కిందరా, మా గొడవలు కిందరా. దాంట్లో ఒక పిచ్చి వాళ్ళు ఉన్నారా? చంపేస్తాను. చూసావాడు ఏమవుతాడు? ఏంటే నిన్ను నిన్ను విజయ్ ఇట్రా. మొదటి కొబ్బరికాయ నువ్వు కొట్టు. విజయ, మన మధ్య కాంపిటీషన్ మనసులో పెట్టుకోకుండా నేను పైకి రావాలని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టి ఈ కొబ్బరికాయ కొట్టు. ఏ ఆడది తన మొగుడు ఓడిపోవాలని కోరుకోదు. మీరు చెప్పకపోయినా నేను కోరుకునేది అదే. పువ్వు వచ్చింది. ఇంకా నువ్వు జనం చెవిలో పువ్వు పెట్టాయి. అదేంటంటే అలా అంటారు? నేను అలాగే అంటాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రియాలిటీ అంతే కదా.
మన సైట్ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటారు, ఒక చెవిలో పువ్వు పెడతారు. వెనకాలే నయాగారా ఫాల్స్ వస్తుందంటారు, రెండో చెవిలో పువ్వు పెడతారు. పక్కనే బిల్గేట్స్ ఇల్లు వస్తుందంటారు, రెండు చెవుల్లోనూ పూలు పెడతారు. హైదరాబాద్ లోనే సైట్ అంటారు, మ్యాప్ లో చూస్తే పక్కనే ఉంటది. వెనక్కి మైళ్ళు మైళ్ళు వెళ్ళగా స్టోర్పురం పక్కన ఉంటది. అయ్యి బాబు మొత్తం దొబ్బేస్తారు కదా. బాబాయ్ ఇప్పుడు జోకులేంటి? అలా జోక్ కాకూడదనే చెప్తున్నానమ్మా. అల్లుడు, ఇంకా నువ్వు గుంటలో పడిపోకుండా, బురదలో జారిపోకుండా, నీవు 3 ప్లాట్లు, పక్కాడి 6 ప్లాట్లు కలిపి అమ్మేసి అమెరికా కప్పించే స్థాయికి ఎదుగు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుంది. ఎందుకో తెలుసా? మగాడు జారి గుంటలో పడిపోకుండా కాలర్ పట్టుకుని వెనక్కి లాగడానికి. నేను ఎప్పుడు అలా చెప్తాను. వెల్ మిస్టర్ కృష్ణ, ఈ శుభ సందర్భంలో మీకు గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాం. కమాన్, లెట్ us సెలబ్రేట్. ఏమండి లేవండి. ఏమండి ఏంటి 9 అయింది, ఆఫీస్కి వెళ్ళరా? ఇది వరకు అయితే ఆ పాడ్ ఆఫీస్ కి కూలి పని కోసం పొద్దున్నే టెన్షన్ గా లేవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నా ఆఫీసు నేనే కింగ్ని. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఆహా, నాకేం తెలుసు? నేను అలా అనుకోలేదులేండి. మీ ఆఫీస్ కి మీరే లేటుగా వెళ్తే మీ స్టాఫ్ మీకన్నా లేటుగా వస్తారు, అందుకని అందరికన్నా ముందు సీట్లో మీరే ఉంటారేమో అని అనుకున్నాను. ఏంటి మన మధ్య ఉన్న టెంపో మర్చిపోయి ఉచిత సలహాలు ఇస్తున్నావు? మన మధ్య ఓ ఆడది మగాడిగా పంతమే కాని భార్యాభర్తలుగా కాదు. ఆ పొద్దున ఎవరో మీకు వాసు అనే అతను ఫోన్ చేశాడు, నంబర్ 66900089. తర్వాత ప్రకాష్ అనే అతను ఫోన్ చేశాడు, JTM 13845. రామారావు ఫోన్ చేశారు 66245541. తర్వాత గోపి ఫోన్ చేశాడు 333456. తర్వాత భాస్కర్ ఫోన్ చేశాడు, మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట, లేచిన తర్వాత ఫోన్ చేయమన్నాడు. హలో, మెమరీ పవర్ బాగానే ఉన్నట్టుంది. నువ్వు ఎలాగో ఏ బిజినెస్ చేయలేవు కాబట్టి నా దగ్గర సెక్రటరీగా జాయిన్ అయిపో. నెలకు 4000 రూపాయలు జీతం ఇస్తా, ఓకేనా? ఆఫ్టర్ ఆల్ 4000. 4000 మా వారి షోకులకు కూడా సరిపో. పైగా మా వారికి ఇలాంటి బోడి ఉద్యోగాలు నచ్చవు. ఆయనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకే బంగారం లాంటి ఉద్యోగాన్ని కూడా మానేశారు. అలాంటిది ఆయన పెళ్ళ ఉద్యోగం చేస్తే ఆయనకి ఎంత పరువు తక్కువ, ఎంత టెంపో తక్కువ. 1వ తారీఖు రాని టెంపో ఏంటి తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు? తేనె పట్టును రెచ్చగొడితే ఒళ్ళే వాచిపోద్ది, ఆడ పట్టును రెచ్చగొడితే బతుకు వాచిపోద్ది. నేను ఎలా చెప్తాను? స్నానం చేసి టిఫిన్ చేస్తాను. నీళ్ళు రావట్లేదు, వెళ్ళండి. సరే. వీడొకడు. అమ్మా విజయ, రండి. మా ఇంట్లో సాయంత్రం బారసాల. మా అమ్మాయికి పేరు పెడుతున్నావు, నువ్వు తప్పకుండా రావాలి. ఎందుకమ్మా పేరు పెట్టడం? ఆడపిల్లకి పేరు పెట్టడం అనవసరం. అదేంటండి అలా అంటారు? మీరు పుట్టినప్పుడు మీ అమ్మా నాన్న ఏమని పిలిచారు? పాప అనేవాళ్ళు, పెరిగిన తర్వాత అమ్మాయి అనేవాళ్ళు, పెళ్ళయ్యాక మీ ఆయన ఒసేయ్ అని పిలుస్తారు. పుట్టిన పిల్లలు అమ్మ అంటారు, మనవలో మనవరాళ్ళు అమ్మమ్మ నానమ్మ అంటారు. అత్త, మరదలు, వదిన, మేనకోళ్ళు, మేనత్త, ఒసే, ఏమి, ఉష్యు అని సమాజం ఆడదానికి పెట్టిన పేర్లుండగా ప్రత్యేకంగా పేరు ఎందుకమ్మా? బారసాల ఖర్చు. అదేంటండి అలా అంటారు? నేను అలాగే చెప్తాను. మీరు పేరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. నా కాళ్ళకి దండం పెట్టుకోండి, అక్షంతలేదు. బాబాయ్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నేను మేనేజర్ గారిని కలవాలి. మీ పేరేంటండి? విజయ. ఏం పని మీద వచ్చారు? లోన్ కోసం అండి. లోన్ కోసం అంటే సార్ వెయిట్ చేయమంటున్నారు. రాజయ్య, బ్రీఫ్ కేసు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే సార్. సార్ మీకోసం ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు మిసెస్ కృష్ణ కదా? అవును సార్. సారీ, విజయ అంటే ఫోన్ లో ఎవరు అనుకున్నాను. ఏంటి? నేను క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు 50,000 లోన్ కావాలి సార్. లోనా? షూర్. మిస్టర్ మూర్తి, Yes, sir. కమాన్. మేడం గారికి RF 298 అప్లికేషన్ ఇవ్వండి. ఓకే సార్. రేపు మీరు అవి పూర్తి చేసి మాకు ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే సార్. రండి మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ. హలో కృష్ణ, నేను మీ మిస్సెస్ ని బ్యాంకు పంపించే ముందు ఫోన్ చేయొచ్చు కదా? సారీ, గుర్తుపట్టలేదు. లోన్ కోసం వచ్చింది. ఫారమ్స్ ఇచ్చి పంపించాను. నీ సంతకం షూరిటీగా పెట్టి పంపిస్తే నేను వారం రోజుల్లోగా శాంక్షన్ చేయిస్తాను. ఏంటి బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళావంట? అవునండి, ఇస్తామన్నారు. ఇస్తారు, వైనాట్. విజయ, పునాది లేకుండా ఇల్లు నిలుస్తుందంటావా? అసలు ఇల్లే లేకపోతే పునాదికి కూడా విలువ ఉండదు కదండి. ఓ, ఆ టెంపోలో వచ్చావా? ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే నువ్వు పెట్టుకోబోయే లోన్ అప్లికేషన్ కూడా విలువ ఉండదు తెలుసా? నేను గ్యారంటీ సంతకం పెడితేనే నీకు లోన్ ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. పెళ్ళంగా కాకపోయినా ఒక ఆడదానిగా జాలిపడి సంతకం పెడతానులే. కానీ మన ఒప్పందం ప్రకారం నేను నీకు సంతకం చేస్తే నువ్వు ఓడిపోయినట్టు అవుతుంది. చేత కాదు అని నా ముందు తల దించుకోవాల్సి వస్తుంది.
మీరు సంతకం పెట్టక్కర్లేదు. మీరు గ్యారంటీ సంతకం పెట్టాలని మేనేజర్ నాకు అక్కడే చెప్పుంటే ఈ ఫామ్స్ ఇక్కడి దాకా తెచ్చేదాన్నే కాదు. టెంపో తగ్గించు. మొగుడు గ్యారంటీ లేకపోతే ఏ బ్యాంకు పెళ్ళానికి అప్పివ్వదు. మొగుడిగా నా బతుక్కి గ్యారంటీ ఇవ్వలేని మీరు మగాడిగా బ్యాంకుకి గ్యారంటీ ఇవ్వడం ఎందుకులేండి? అంటే నా అవసరం నీకు లేదా? ఉన్నా అవసరం లేదులేండి. హలో, మన ఒప్పందం ప్రకారం నువ్వు ఇంకా సంపాదించట్లేదు అంటే ఇప్పుడు నువ్వు తింటున్న ఈ తిండి నాది, తినకూడదుగా. చాలా థ్యాంక్స్. ఈ ముద్ద నోట్లో పెట్టుకోకముందే చెప్పారు. హే, చెయ్యగడిగేస్తున్నావు ఏంటి? జోక్గా అంతే. నా మాట నిన్నే